నమస్తే అందరికీ. ప్రజాస్వామ్యం ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ప్రజల చేత ఎన్నుకోబడినదే ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో నాయకుడు నావికుడులా ఉండాలి. నాయకత్వం ప్రజల వైపు ఉండాలి. ప్రజలకు ఎన్ని విధాల ఆరాటంతో చేస్తావో, పోరాటంతో చేస్తావో, పకడ్బందీగా చేస్తావో న్యాయం చేసే విధంగా ప్రజలకు నాయకత్వం ఉండాలి, నాయకుడు ఉండాలి. అలా ప్రజలకు న్యాయం చేయకుండా ప్రజలను ఇబ్బందులు గురి చేస్తే పదే పదే నిన్న మెక్సికోలో కూడా ఒక దేశం చాలా వరకు అక్కడ ఉండే ప్రభుత్వం పైన, అక్కడ ఉండే ప్రధానమంత్రి పైన తిరుగుబాటుతనం. ఈ మధ్యకాలంలో చాలా దేశాలలో కూడా తిరుగుబాటుతనం. ఈ మధ్యకాలంలో మొన్నటి వరకు శ్రీలంకలో తిరుగుబాటుతనం, అలాగే బంగ్లాదేశ్లో తిరుగుబాటుతనం, అలాగే రకరకాలుగా దేశాలలో ఒక తిరుగుబాటుతనం అనేది ప్రజల్లోంచి ఒక చైతన్యం వస్తుంది. ఈ చైతన్యాన్ని గమనించాల్సింది, ఆ చైతన్యాన్ని బలోపేతం చేయాల్సింది నాయకత్వమే. ఈ నాయకత్వము ప్రజలకు అండదండగా ఎప్పుడైతే ఉంటుందో, ప్రజల వైపు ఎప్పుడైతే ఉంటుందో, ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడైతే చూస్తుందో, ప్రజల ఆర్థిక విధానాలకు ఇబ్బందులు లేకుండా చేస్తుందో, అలాగే దేశ సౌలభ్యాన్ని, దేశ సౌఖ్యతను, దేశ నలుమూలల ఒక బలోపేతమైన విధానాన్ని ఇప్పుడు అమలు చేస్తుందో అప్పుడే ఆ దేశం నాయకత్వం బలపడుతుంది.